గోవింద గోవింద తిరుపతికి మీకు స్వాగతం. గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. యాక్చువల్లీ నేను తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నామన్నమాట. మాకు సడన్ ప్లాన్ యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఏవి మాకు దొరకలేదు టికెట్స్. సో సడన్గా బయలుదేరిపోయాము. కానీ ప్రిపరేషన్స్ అయితే బాగా చేసుకున్నాం అనమాట. ఏంటంటే నేను మా పూజ ఇద్దరం కలిసి వెజిటేబుల్ పులావ్ ఇంకా ఆలూ కర్రీ చేసామన్నమాట. సో ఇది కొంచెం చల్లరబెట్టుకొని దాని తర్వాత ప్యాక్ చేసుకోవాలి. సపరేట్గా అందరికీ ప్యాక్ చేద్దామని అనుకున్నాము. సో దానికోసం నేను హైదరాబాద్ నుంచి ఇట్లా కవర్స్ తీసుకొచ్చాను అనమాట, సిల్వర్ కవర్స్. సో ఇదైతే అన్నీ మిస్ అవ్వకుండా ఎక్కడికక్కడ వెజిటేబుల్ పులావు, మిగిలిన పప్పు, కొంచెం అన్నము, ఇంకా కర్రీ సపరేట్గా ప్యాక్ చేసినాం అనమాట. సో ఆలూ కర్రీ చేసాము. ఇది ఆలూ కర్రీ చూడడానికి అయితే బాగుంది. సో ఇవి చిన్న ప్యాక్స్లో ప్యాక్ చేస్తున్నాము. దాని తర్వాత ఇదేమో వెజిటేబుల్ పులావ్ అని వీపీ అని రాస్తున్నాను నేను అన్నిటిపైన. అండ్ వైట్ రైస్కి WR అట్లా రాస్తున్నాను అనమాట. సో 2 ఆటోలు మాట్లాడుకున్నాం మా ఇంటి దగ్గర నుంచి. మా వెహికల్ తీసుకెళ్తే మళ్ళీ మాకు కష్టం అవుతుంది పార్కింగ్కి అని చెప్పి మళ్ళీ బస్ స్టాండ్లో పెట్టాల్సి వస్తుంది మేము పోయే వారం రోజులు. సో అందుకని ఇంట్లోనే పెట్టేసి 2 ఆటోలు తీసుకున్నాం అనమాట. మా లగేజ్కి అది సరిపోదు, అందుకే 2 తీసుకోవాల్సి వచ్చింది. సో అందరము 8:30 యాక్చువల్లీ ట్రైన్. అది కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్ళే ఎక్స్ప్రెస్ అనమాట. సో ఆ ట్రైన్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాలంటే మేము ఫస్ట్ హుజరాబాద్ నుంచి వెళ్ళాలి. హుజరాబాద్లో మేము ఫస్ట్ ట్రైన్ ఎక్కాలి జమ్మికుంట. సో జమ్మికుంటకి వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కాలన్నమాట మేము. మా గ్రియా మమ్మల్ని వదిలేసి ముందు మా తాతయ్యతో కూర్చుంది. మా క్యూటో నేను బస్ ఎక్కి చాలా రోజులైందనమాట. ఆ ఫ్రెష్ ఎయిర్ చాలా బాగా అనిపించింది మాకు. అండ్ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీస్తో కలిసి ఇట్లా వెళ్తున్నాం కాబట్టి చాలా మంచి ఫీలింగ్ ఉండే, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నా పేరెంట్స్ కూడా వస్తున్నారనమాట. సో మాకు అందరికీ మంచి ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ మా పేరెంట్స్ ఏమో వరంగల్లో జాయిన్ అవుతారు మమ్మల్ని. ఇప్పుడు నా దగ్గరికి రావాలి. చిన్న బాబులు చెప్పలు చూపించి సూపర్ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడో బయలుదేరి ఆల్రెడీ స్టేషన్లో ఉన్నారంట. అసలు తినలేదు, మేము వెళ్తేనే వాళ్ళకి తిండే. యాక్చువల్లీ వండుకొని వెళ్ళింది మేమే అనమాట. సో వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారంట. మేము ఇప్పుడు వెళ్తున్నాము. ట్రైన్ లేట్ ఉంది యాక్చువల్లీ. మేము కొంచెం దూరం ఇంకా అంతే స్టేషన్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాము జమ్మికుంట రైల్వే స్టేషన్ దగ్గరికి. సో ఇప్పుడు వెళ్ళి బస్ ఎక్కాలి, ట్రైన్ ఎక్కాలి. ఇదే అనమాట జమ్మికుంట రైల్వే స్టేషన్. సో మేము లోపలికి రీచ్ అయ్యే ముందే మా తాతయ్య ఆల్రెడీ రీచ్ అయ్యి వెయిట్ చేస్తున్నాడు మా కోసం. సో మా క్యూటో పాపని వేసుకొని బాటిల్ వేసుకొని మెల్లగా వస్తున్నాడు అనమాట. నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ మా క్యూటో క్యారీ చేస్తాడు గ్రియాని క్యారీ చేయడం ఆయనకి చాలా ఇష్టం అనమాట. ఒక్కరోజు కూడా బర్డెన్ అవుతుంది అని ఉండదు, లేకపోతే షేర్ చేసుకుంటాం ఎప్పుడైనా. ఇప్పుడు ఫాదర్స్ అందరూ నిజంగా చాలా మంచి ఫాదర్స్ చెప్పాలంటే ఈ జనరేషన్లో. బాగుందా? తిరుపతికి వెళ్తున్నాం. చూడండి టైం 8:14 అవుతుంది. సో ఇంకొక 15 minutes ఉందన్నమాట ట్రైన్ రావడానికి. ఈరోజు మంచిగా అనిపిస్తుంది. మా ట్రైన్ వచ్చేలోపు లోకల్ ట్రైన్స్ అన్నిట్లో ఎక్కి ఆడుకుంటున్నారు అనమాట గ్రియా ఇంకా మా క్యూటో. మేము రాబోయే ట్రైన్ కోసం నిల్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట. కానీ మాకు అప్పుడే తెలిసింది ఏంటంటే అసలు ట్రైన్ బయలుదేరలేదు. లాస్ట్ స్టేషన్లోనే ఒక 50 minutes నుంచి ఉంది యాక్చువల్లీ. అంత వెయిటింగ్ తర్వాత ఆఖరికి మా ట్రైన్ వచ్చేస్తుంది. బాత్రూంలో పక్కన సూపర్ ఉంటుంది. ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకా ఎవరి సీట్స్లో వాళ్ళు కూర్చున్నాం అనమాట. మాకేంటంటే బోగీలు వేరే వచ్చాయన్నమాట. పక్క బోగీలు వచ్చాయి, అందరి సీట్స్ ఒక దగ్గర రాలేదు. మేమున్నది 9 members అయితే పక్క బోగీల్లో వచ్చాయన్నమాట.
సో మాకు 4 ఇక్కడ 5 ఇక్కడ అట్లా వచ్చాయి. సో మా గ్రియా మా తాతయ్యకి చుట్టాలనుకుంటుంది, అది అవ్వట్లేదు దాంతో. సో ఇక్కడ అనమాట రీచ్ అయిపోయిన తర్వాత ఆ బోగి ఈ బోగి తిరుగుతూ నెక్స్ట్ స్టేషన్ వరకు మేము వెయిట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్లో ఇప్పుడు మా మమ్మీ డాడీ ఇద్దరు ఎక్కుతారు విత్ హారిక వస్తుంది ఈసారి. ట్రైన్ స్టార్టింగ్ నుంచి షూట్ చేస్తున్నా ఎక్కడ దొరుకుతారు అని, అస్సలు కనిపించట్లేదు అనమాట. చాలా రోజుల తర్వాత ఇలాంటి ట్రిప్కి వెళ్తున్నాం అనమాట మేము. మా డాడీ మమ్మీ మేము నలుగురం కలిసి కూడా మేము వెళ్ళింది చాలా తక్కువ. ఏదో దగ్గర ప్లేసెస్ వెళ్ళామన్నమాట తెలంగాణకి, లైక్ వేములవాడ, కొండగట్టు, ఇంకా ఇవన్నీ కొమరవెల్లి ఇవన్నీ తిరిగాం. కానీ ఎప్పుడు ఇంత దూరం ట్రావెల్ చేయలేదు. మాకు తిరుపతి దూరమే, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. నేను మా మమ్మీ ఫస్ట్ టైం, మా హారిక ఫ్రెండ్స్తో ఒకసారి వెళ్ళొచ్చింది. నా లైట్లో చూడండి చిన్న పాపకి ఈ జుట్టు అంతా పోతుంది. ఇప్పుడు కొంచెం బాగా నైట్ కొంచెం ప్రశాంతంగా పడుకొని మంచి నిద్ర తీసి అప్పుడు రేపు మార్నింగ్ ఇంకా తిరుపతికి రీచ్ అయిన తర్వాత ఎస్ఎస్డి టికెట్స్ కోసం వెళ్ళాలన్నమాట. సో ట్రైన్ దిగ్గానే పక్కన బస్ డిపో ఉంటుందంట, ఆ డిపో దగ్గర పక్కనే ఉంటుంది భూదేవి కాంప్లెక్స్. అక్కడ వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి మనం. ఇదంతా మార్నింగ్ 6-6:30 అవుతుందన్నమాట. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే బయట చూడ్డానికి మొత్తం చెట్లు కొండలు ఇట్లానే ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల చెప్పాలంటే అసలు నిజంగా చెప్తున్నా బిల్డింగ్స్ వల్ల అందం పోయింది, కానీ కొండలు కనిపించకుండా ఎంత బాగుందో. అదొక ఫ్లోలో అన్నీ అతుక్కొని అట్లా వెళ్ళిపోతున్నాయి కొండలు, ఎక్కడ బ్రేక్ అవ్వట్లేదు. ఎంత బాగుందో చూస్తుంటే, చాలా ప్రశాంతంగా అనిపించింది నేచర్ని చూస్తుంటే. కాసేపు చాలాసేపు ఆగిందనమాట ట్రైన్, ఎందుకు ఆగిందో తెలియదు అది. సో ఆగిన తర్వాత మినిమం ఒక 40-50 మినిట్స్ ఆగింది. ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. సో అంతలోపు మేమందరం బ్రష్ చేసుకొని అవన్నీ ఫ్రెష్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, ఏం తినలేదనమాట. నైట్ మిగిలినవి ఉన్నాయి మేము ఫుడ్ తెచ్చిన వాటిలో. సో చూడాలి, పులిహోర ఒకటి బతుకొని ఉంటుంది, అంటే బతుకుండొచ్చు నాకు తెలిసి. సో వాటి మీదే గడిపేయాలనుకుంటున్నాము. ఫైనల్లీ రీచ్ అయిపోయామన్నమాట తిరుపతికి. చూడండి మంచి సన్ రైజ్ పడుతుంది అనమాట నా మొహం పైన. సో ఇప్పుడు ఆకలి వేయట్లేదు మాకైతే. మేము నైట్ చాలా లేట్గా తిన్నాము, 12 o'clock అయిందనమాట, 12-12:30. సో అట్లా ప్రస్తుతానికి ఏం ఆకలేదు, కానీ ఇంకా చూడాలి. ఫస్ట్ దివ్య దర్శనం టికెట్ తీసుకోవడానికి వెళ్తే బయలుదేరాలి. ముందు మాకు తెలిసింది ఏంటంటే మా క్యూటో ఇంకా హారిక ఇద్దరు కలిసి బుక్ చేశారు ఒకటి వెహికల్, అది సాయి ట్రావెల్స్ అనమాట. సో సాయి ట్రావెల్స్ వాళ్ళు ఇక్కడ నుంచే మమ్మల్ని పిక్ చేసుకుంటా అన్నారు. పెద్ద బండి నేను అనుకున్నా దెబ్బ కొడతారు, ఏదో చిన్నది పంపిస్తారు అనుకున్నా. వెరీ గుడ్, పెద్ద బండి చూడగానే నాకు ధైర్యం వచ్చింది నిజంగా చెప్పాలంటే. ఇప్పటి వరకు ఇడ్లీ కుక్కర్లో ఉన్నట్టు ఆ ట్రైన్లో కూర్చొని 1.5 day అనుకోవచ్చా. అంతసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ మేము వచ్చిన తర్వాత బయటికి మళ్ళీ ఇరుక్కుని కూర్చొని పోవాలబ్బా అని అనుకున్నాను, కానీ లేదు, బండి చూసినాక ధైర్యం వచ్చింది. మా లగేజ్ అంతా వెనక పెట్టేసి జస్ట్ బ్యాక్ ప్యాక్స్ మాత్రమే క్యారీ చేస్తున్నాం అనమాట. అండ్ ఇవి సెమీ స్లీపర్స్. సో మంచిగా హాయిగా మేము వెళ్ళే వరకు వెనక ఉంచుకొని పడుకోవచ్చు ఎక్కడైనా దూరం వెళ్తే అనుకున్నాము. నెక్స్ట్ టార్గెట్ బాగా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఫస్ట్ భూదేవి కాంప్లెక్స్కి అక్కడ వెళ్ళి టోకెన్స్ తీసుకోవాలి, దివ్య దర్శనం టికెట్స్ తీసుకోవాలి. మ్యాక్సిమం రేపు వస్తుండొచ్చు టైమింగ్. దానిలో 2 టైప్స్ ఉంటాయి. సర్వదర్శనం ఎంట్రీకి డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు కావాలనుకుంటే, కానీ అవి చాలాసేపు పడుతుంది అనమాట. అది ఏమైందని నేను వచ్చే వ్లాగ్స్లో చెప్తాను, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందని. సో మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. వెళ్తుంటే తిరుపతి ఎంత హాయిగా ఉందో చూడ్డానికి, ఆ క్లైమేట్, మళ్ళీ ఆ పిల్లర్స్, ఆ బ్రిడ్జ్ వెళ్తుంటే ఆ ఫీలే వేరే ఉండే అసలు. మంచిగా నేను ఎంత రికార్డ్ చేస్తున్నా కూడా నేను బయట నుంచి ఖచ్చితంగా చూస్తున్నాను అనమాట, మిస్ అవ్వద్దు అని. ఆ వ్యూ అంత బాగుంది. దూరంగా ఆ కొండలు, ఈ బిల్డింగ్స్ ఉంటే ఇంకా డిస్టర్బింగ్ ఉంది చెప్పాలంటే. ఆ కొండలు మాత్రమే చూడాలనిపిస్తుంది, అంత అందంగా ఉందన్నమాట. సో వెళ్ళిన తర్వాత మాకు వెళ్ళేదారిలో ఇస్కాను, ఈ బ్రహ్మకుమారిస్ది, ఇంకా వెళ్తూ చాలా కనిపించాయి చిన్న చిన్న టెంపుల్స్. మేము ఫస్ట్ కానీ టికెట్స్ తీసుకోవాలి ఫస్ట్ అని ఫిక్స్ అయిపోయాం. సో అక్కడ తీసుకున్న తర్వాత ఈరోజు సైట్ సీయింగ్ చేస్తామన్నమాట. అది మ్యాటరు. ఫస్ట్ ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళిపోవాలి. మీరు కూడా నాతో పాటు వ్యూ ఎంజాయ్ చేయండి.
సో ఎంటర్ అయిపోతున్నాం అనమాట లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మనం లైన్లో నించోవాలి ఫస్ట్. మేము వెళ్ళే వరకు దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం అయిపోయింది, టికెట్స్ లేవు ఇంకా, అయిపోయి వెళ్ళిపోండి అని చెప్తున్నారు అనమాట. కానీ మేము వెళ్ళిన ట్రావెల్స్ వాళ్ళు లేదు భయ్య ఫస్ట్ లోపలికి వెళ్ళిపోండి, మీరు వెయిట్ చేయండి అని చెప్పారనమాట. మేము లోపలికి వెళ్ళి చూసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక 3-4 షెడ్లు ఉన్నాయి యాక్చువల్లీ వెయిట్ చేయడానికి. ఒకేసారి వదిలేస్తారనమాట, జనాలు అందరూ ఒకేసారి ఫైట్ చేసుకుంటున్నట్టు ఒకరినొకరు తోసుకొని ముందుకు వచ్చేస్తారు. సో అట్లా పిల్లల్ని తీసుకుంటాము, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నేను అట్లా 3 దాటుకొని వచ్చిన తర్వాత గ్రియకి ఇంకా ఆకలేస్తుంది అనిపించింది నాకు. అప్పటికే 10:30-11 అవుతుంది. ఇంకా నేను నా దగ్గర ఉన్న పులిహోర ప్యాకెట్ తీసి గ్రియకి తినిపించడం స్టార్ట్ చేసిన. అది కూడా ఏం మాట్లాడకుండా తిన్నదనమాట. చాలా కోఆపరేట్ చేస్తుంది. కొన్నిసార్లు గ్రియా చెప్పలేము, అంటే కొన్నిసార్లు క్రాంకీ కూడా ఉంటారు పిల్లలు. ఇట్లా ఈ లైన్స్లో వెయిట్ చేసి మేము చాలా కష్టపడి తెచ్చుకున్నాం టోకన్స్. నేను చెప్తాను లేని వాళ్ళ కష్టం ఎట్లా ఉంటుందో. సో ఇప్పుడు రిటర్న్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలన్నమాట. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దాని తర్వాత ఇది ఫస్ట్ డే మాకు, అంటే టెక్నికల్లీ సెకండ్ డే అనుకోండి మేము స్టార్ట్ అయిన తర్వాత. సో సెకండ్ డే మాకు సీనరీ ఉంటుంది అనమాట. సో మా తిరుపతి ఫస్ట్ డే మా జర్నీతో పాటు కలిపితే సెకండ్ డే అనమాట. సో తిరుపతి ఫస్ట్ డే మేము ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తామో చూపిస్తాను నెక్స్ట్. సో ఫస్ట్ మేము అయోధ్య స్టే హౌస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదేంటంటే సాయి ట్రావెల్స్ వాళ్ళదే. ఇది చాలా బాగుంది రూమ్ అయితే. ఐల్ షో యూ. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మీరు ఫ్యామిలీస్తో వెళ్తే కనుక ఒక 12 మెంబర్స్ లేదా అట్లా వెళ్తే కనుక కన్ఫామ్గా రికమెండ్ చేయొచ్చు నేను, అంత బాగుందన్నమాట. మాకు నచ్చి 2 సార్లు తీసుకున్నాం మా జర్నీలో. ఈ లెఫ్ట్లో ఉంది కదండి అయోధ్య హోమ్ స్టే అని, అదే అనమాట. సో దిగిన తర్వాత మాకు అక్కడ వాళ్ళు హెల్ప్ చేశారనమాట. ఆ ఓనర్ ఉన్నారు సాయి ట్రావెల్స్, ఈయన అనమాట సాయి గారు. సో మాకు వచ్చిన డ్రైవర్ కూడా చాలా హంబల్, వాళ్ళ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో మేము దిగిన తర్వాత మా లగేజెస్ అన్నీ తీసుకొని ఫస్ట్ మాకు 2 రూమ్స్ చూపించారు. 2 రూమ్స్ సిమిలర్గా ఉన్నాయి అండ్ లాస్ట్ చూపించింది వేరే అనమాట. ఇది వాళ్ళ కింద సెలార్. సో ఇక్కడ మేము రూమ్ చూడడానికి వచ్చాము, ఒకసారి చూడండి. ఎంటర్ అవ్వగానే హాల్కి ఆనుకొని కిచెన్ ఉంది అండ్ కిచెన్ పక్కన డోర్ కనిపిస్తుంది కదా, బయట బాల్కనీకి అనమాట. అండ్ కొంచెం ముందుకు వస్తే టీవీ వెనక రూమ్ ఉంటుంది మనకి, బెడ్రూమ్, దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్కి ఎదురుగానే ఇంకో బెడ్రూమ్ ఉంది, అది కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని చెప్పొచ్చు. అండ్ పక్కన కూడా ఇంకో ఫ్లాట్ ఉందన్నారు, సేమ్ అంట. అందుకని మేము ఫస్ట్ అదే ఫిక్స్ అయ్యాం. మంచి విషయం ఏంటంటే ఈ బిల్డింగ్లో లిఫ్ట్ ఉందన్నమాట. మనం లగేజ్ పైన కిందకి మోసుకొని రావాల్సిన అవసరం లేదు. లిఫ్ట్లో పెడితే డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు, ఏ ఫ్లోర్ కావాలంటే ఆ ఫ్లోర్లో దిగొచ్చు మన రూమ్కి. సో మేము ఫస్ట్ ఇంకా రూమ్ డిసైడ్ చేసేసుకున్నాము, మాకు ఫస్ట్ చూసిందే కావాలని. దాని తర్వాత కిందకి వెళ్ళి ఫార్మాలిటీస్ చూసుకోవాలన్నమాట, సిగ్నేచర్స్, మా ఆధార్ కార్డ్స్ అవన్నీ ఇచ్చి. అండ్ దాని తర్వాత లగేజ్ అక్కడికి షిఫ్ట్ చేసుకొని మేము ఫ్రెష్ అవుతాము. ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా సైట్ సీయింగ్కి వెళ్ళిపోతాం అనమాట. మీకు లాస్ట్ రూమ్ చూపిస్తాను, మాకు చూపించింది. అది ఎంత బాగుందంటే ఐల్ షో యూ, ఒకసారి చూడండి. మీరు ఒక 20 మెంబర్స్ వస్తే కనుక ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అనమాట స్టే కోసం, అంత బాగుంది. అయినా మనం తిరగడానికి వచ్చినప్పుడు స్టే ఏముంటుందండి, మాకు సరిపోతుంది యాక్చువల్లీ అని మేము అది తీసేసుకున్నాము. ఎందుకంటే లగేజ్ పెట్టడమే ఎక్కువ, ఫ్రెష్ అయ్యి లగేజ్ పెడతాము, నైట్ వచ్చి నిద్రపోతాము, అంతే, అంతకుమించి ఏముండదు కదా. స్ట్రైట్గా లోపలికి వచ్చిన తర్వాత హాల్ ఉంది. హాల్కి కొంచెం ముందు అట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్న ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. సో దానికి ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే బాల్కనీ కనిపిస్తుంది అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట. సో దీనికి ఎదురుగానే సేమ్ కిందలాగానే ఇంకో బెడ్రూమ్ ఉంది, దానికి కూడా సేమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ దీని నుంచి మనం మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పైకి ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి, అవైతే చాలా బాగున్నాయి అన్నమాట. చూడగానే ఆ స్టెప్స్ కోసమే తీసేసుకుంటారు అందరూ. ఎప్పుడైనా ఫ్రెండ్స్ లేదా పెద్ద జాయింట్ ఫ్యామిలీ అట్లా వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ స్టే చేయడానికి చాలా బాగుంటుంది ఈ ఫ్లాట్ అయితే. ఇది అల్టిమేట్ ఉందన్నమాట, నాకు బాగా నచ్చింది. కానీ మాకు ఇప్పుడంతా అవసరం లేదు, చెప్పాలంటే అవసరం లేనిది తీసుకుని వేస్ట్ కూడా. సో ఇది ఇంకా రెనోవేషన్ జరుగుతుందంట, సో ఇప్పుడే వాళ్ళు. సో కింద ఒక బెడ్రూమ్ ఉంది అండ్ పైన 2 బెడ్రూమ్లు ఉన్నాయన్నమాట. మొత్తం ట్రిపుల్ బెడ్రూమ్ ఇది. ఈజీగా ఒక 20 మెంబర్స్ వరకు ఉండొచ్చు. అండ్ పైన ఇది పైన సన్ డైరెక్ట్ ఉందన్నమాట, ఓపెన్ విత్ గ్లాస్ ఉంటుంది.
మేము డే 1లో ఇంకేం చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము ఇదంతా నేను పార్ట్ 2లో పెడతాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ 17 మినిట్స్ అట్లా అవుతుందన్నమాట. నేను దీన్ని కొంచెం ట్రిమ్ చేస్తున్నా కూడా ఒక 13 మినిట్స్ వరకు రాగలదు. సో అందుకని నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను నేను అంతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అండ్ హకున మటాటా, డోంట్ వరీ, బీ హ్యాపీ. నా చిన్న పాప జుట్టు పోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.